హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజే వ్లాగ్స్. టుడే మనం ఎక్కువ మౌంట్ ఎవరెస్ట్ అనా, ఇది మన కూలూరు గ్రామంలో ఉన్నది. జగనన్న కొండ అని పిలుస్తున్నారు దీని పేరు. దీన్ని చూడండి, మా వాళ్ళు చూడండి ఆడ పక్క పైకి ఎక్కారు. ఈ కొండ ప్రాంతాలలో కొండ అండు ఇంకో వేసే కొలువు ప్రజలందరూ కలిసి ఇంక జగనన్న కొండ అని పేరు పెట్టారు. అండ్ ఎవరికైనా చూపించాలి, చాలా మంచి పేరు కదండి. ఈ అంతా వచ్చిన భాగం అంతా ఏట్లో ఉండేది, ఏరుని తోగిటే వేసారు. యా నా చెప్పులు జారిపోతున్నాయి. ఓ అదో మా వాళ్ళు వెళ్తున్నారు. మనం వెళ్దాం కదండి. చూడండి, ఇదే వ్యూ పాయింట్ అంట, కొల్లూరు వ్యూ పాయింట్ అంట. మౌంటైన్లో చెప్పాం కదా జగనన్న మౌంటైన్ అనేది. ఈ పర్వతంలో చూడండి కొల్లూరు మౌంటైన్ అనేది. ఈ పర్వతంలో చూడండి కొల్లూరు గ్రామం ఎంత బాగా కానొస్తున్నదో. పండ పచ్చని పొలాలు, ఏరు పక్క తినరా, బ్రిడ్జ్, ఏరు అన్ని చూడండి బహుత్కరంగా కానొస్తున్నాయి కదా. బహుత్కరంగా ఇది ఒక కొల్లూరు గ్రామం వ్యూ పాయింట్ అంట. నేను నీ నుంచి దొబ్బుతానంట. చాలా బాగా అంటే అన్నాడు కానీ బాగుందో. దిగితే మళ్ళా అదంతా తిరుక్కోవాలా, ఇప్పుడే ఇదంతా తిరుక్కొని పోవాలా, బండి కోసం ఆడికే పోవాలి అంతా దిగుకొని. కొల్లూరు గ్రామపు నవీన్ గారు మీ యొక్క ఆలోచన చెప్పండి. శీను గారు మీ యొక్క గురించి చెప్పండి, దీని యొక్క పర్వతం గురించి చెప్పండి. దీని యొక్క పర్వతం గురించి చెప్పండి. జగనన్న కొండ, జగనన్న మా ఊర్లో కొండ లేదు అనుకుంటే జగనన్న ఏర్పరిచిన కొండ ఇది. ఒకసారి కొండ వ్యూ పాయింట్ తీసుకొస్తాను. ఎత్తు చాలా ఎత్తుగా ఉంది. కూలూరు వ్యూ పాయింట్ కనుపరావట్లేదని ఒక కొండ వేయించాడు ఇంత. ఇప్పుడు చూడండి మా కూలూరు గ్రామాన్ని వ్యూ పాయింట్. వంశీ గారు మీరు కాస్త మాట్లాడతారా? మాట్లాడాలంటే అట్లా నీకు ఏం లేదు. ఇవన్నీ తలుచుకుంటే మా ఊరు డెవలప్ అయిపోతుంది అనిపిస్తుంది. నో కామెంట్స్ అంటారా? నో కామెంట్స్. ఇంతకుముందు ఫారెస్ట్కి వెళ్ళాలన్నా, మౌంటైన్స్ చూడాలన్నా అదో అక్కడ అహోబిలానికి వెళ్ళేటోళ్ళం. మా ఊర్లోనే దొరికింది. సరిపోయింది. చెప్పండి చెప్పండి పవన్ గారు. మా ఊర్లోనే ఒక నల్లమల్ల ఫారెస్ట్ ఏర్పడుతుంది. అంతేనా? నవీన్ గారు మీరు కాస్త రెండు మాటలు మాట్లాడితే మనం ఏం మాట్లాడాలన్నమాట. మీరే చూడండి, నేడే చూడండి.